నమస్కారం. భారతదేశానికి, భారతదేశం యొక్క ఐక్యతకు, అఖండతకు అత్యంత దారుణమైనటువంటి భీషణ కలిగించే సంస్థే ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అని చెప్పింది ఎవరో కాదు. మొన్న శనివారం రోజున ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో ఎన్ఐఏ పాపులర్ ఫ్రంట్ గురించి విశదీకరించినటువంటి అంశం. దానికి తగినన్ని సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయని, ఒకవేళ భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం సంభవించినట్లయితే ఆ సందర్భాన్ని చూసుకొని దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించడానికి పాపులర్ ఫ్రంట్ గూఢాలోచనలు చేసిందని, దాన్ని కార్యరూపంలో ఉంచడానికి వాళ్ళు శాయశక్తుల ప్రయత్నాలు కొనసాగించిన సందర్భాలు మా దగ్గర సాక్ష్యాలుగా ఉన్నాయని ఎన్ఐఏ హౌస్ కోర్టులో ఎన్ఐఏ విశదీకరించినటువంటి ఈ విశదీకరణ విన్న తర్వాత భారతదేశంలో నిశ్చయంగా ఒక ప్రకంపనం సృష్టించవలసింది. కానీ ఈ విషయాలు తెలిసిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఈ అంశం చర్చబడకపోవడానికి, చర్చనీయాంశం అవ్వకపోవడానికి కారణం ఏమిటి అన్నది మీరు ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఎంత దారుణాతి దారుణమైనటువంటి విషయాన్ని ఎన్ఐఏ స్పష్టం చేసిందో అర్థం చేసుకుంటే ప్రతి భారతీయుడి యొక్క ఒళ్ళు గగురు పొడిచవలసింది. కానీ తగినంతగా దీనిపై ఎవరు స్పందించలేకపోవడం నిజంగా శోచనీయమైనటువంటి విషయం. మీరు ఒకవేళ ఎప్పుడైతే ఈ పిఎఫ్ఐని నిరోధించడం జరిగిందో, ఎన్ఐఏ వాళ్ళ 2047 అన్న డాక్యుమెంట్ ని ఆధీనంలో చేసుకుని పరిశీలించినప్పుడు, ఒకవేళ మీరు ఆ డాక్యుమెంట్ ఎవరైనా చదివారో లేదో నాకు తెలియదు, కానీ ఆ డాక్యుమెంట్ లోని 7వ పేజీని ఒకసారి చదివి చూడండి. ఈ అంశం అందులో స్పష్టంగా వ్రాయబడి ఉంది అన్నది నేను ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. కానీ దాని గురించి ఎవరు పట్టించుకోవడం లేదన్నది వాస్తవం. అందులో రాసి ఉన్నటువంటి విషయం, it is imperative to collect and keep ready detailed information about the personal details of Hindu RSS leaders and locations of their offices. అంటే హిందుత్వవాదులు మరియు ఆర్ఎస్ఎస్ యొక్క నాయకుల యొక్క నివాస స్థలాలు, వాళ్ళు కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి ఆఫీసు యొక్క విషయ సేకరణలు, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ నివాసం ఉంటున్నారు, ఎక్కడ వాళ్ళ ఆఫీసులు ఉన్నాయన్న సమాచారాన్ని మొత్తం సేకరించి మనం పెట్టుకోవాలి అన్నది వాళ్ళ ఈ డాక్యుమెంట్ 2047లో పేజ్ నెంబర్ 7లో వాళ్లే రాసుకున్నటువంటి అంశం. అది ఎందుకు అంటే ఇక్కడ చెప్తున్నాడు, keeping in view the importance of information being in the roadmap of our final goal. మన యొక్క అంతిమ లక్ష్యంలో చేరుకునే ముందు వీళ్ళ యొక్క అందరి నివాస స్థలాల, ఇలాంటి నాయకుల యొక్క నివాస స్థలాల యొక్క పూర్తి అవగాహన మనకు ఉండాలి. మనం అంతిమ లక్ష్యానికి చేరుకోబోయే ముందు ఇలాంటి విషయ సేకరణలన్నీ సేకరించి పెట్టుకోవాలన్నది వీళ్ళ యొక్క ఉద్దేశం. అది మాత్రమే కాదు, అదే పేజీలో మరో దారుణమైనటువంటి విషయం కూడా ఉంది. ఎక్స్టర్నల్ హెల్ప్ అన్న రాసి ఉన్నటువంటి ఆ కాలం అది చూడండి. ఇన్ ద సినేరియో ఆఫ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ షో డౌన్ విత్ ద స్టేట్, అపార్ట్ ఫ్రమ్ రిలేయింగ్ ఆన్ అవర్ ట్రైన్డ్ PE cadres, we would need help from friendly Islamic countries in the last few years. PFI has developed friendly relationship with Turkey, a flag bearer of Islam. Efforts are on to cultivate reliable friendship in some other Islamic countries. దీని అర్థం ఏమిటో తెలుసా? రాష్ట్రంతో పూర్తి స్థాయి ఘర్షణ జరిగే సందర్భంలో మన యొక్క అంతిమ లక్ష్యానికి చేరుకునే ముందు మన శిక్షణ పొందిన PE క్యాడర్లపై ఆధారపడటమే కాకుండా మన స్నేహపూర్వక ఇస్లామిక దేశాల నుండి సహాయం అవసరమవుతుంది. గత కొన్ని సంవత్సరాలలో PFI ఇస్లాంకు పతాకాధికారి అయిన టర్కీతో స్నేహపూర్వక సంబంధాలను అభివృద్ధి చేసింది. మరికొన్ని ఇస్లామిక దేశాలలో నమ్మకమైన స్నేహాన్ని పెంపొందించుకోవడానికి
పూర్తిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్లామిక దేశాలతో మంచి సంబంధాలు ఏర్పరచుకొని అంతిమ ఘట్టంలో మన గమ్యాన్ని మనం చేరుకునే ముందు వీళ్ళందరి సహకారం మనకు అవసరం అవుతుంది. వీళ్ళందరి సహకారం వల్లనే మనం ఈ భారతదేశాన్ని ఆక్రమించి ఇస్లామిక రాజ్యంగా మార్చడానికి సాధ్యపడుతుంది అని వాళ్ళ ఈ 2047 అనే డాక్యుమెంట్ లో వాళ్ళు స్పష్టంగా రాసి పెట్టుకున్నారు. అదే ఎన్ఐఏ కూడా నిన్న శనివారం జరిగినటువంటి ఆ పాటియాల హౌస్ కోర్ట్ లో ఇదే స్పష్టం చేసింది. పాకిస్తాన్తో ఎలాగూ ఎప్పుడైనా యుద్ధం వచ్చినట్లయితే లేదా వచ్చే పరిస్థితులను మనం కల్పిస్తే ఆ సందర్భాన్ని చూసుకొని మన సైన్యం మొత్తం ఉత్తర భారతం వైపుకు ఎక్కువగా దృష్టి సారించి ఉంటుంది కాబట్టి అప్పుడు మనం ఈ దక్షిణ భారతాన్ని ఆక్రమించుకొని ఇస్లామిక రాజ్యాన్ని స్థాపించవచ్చు అన్నది వీళ్ళ యొక్క ఉద్దేశం. ఇంత దారుణాతి దారుణమైనటువంటి మనస్తత్వంతో ప్రయత్నాలు ఇంతకాలంగా ఈ చాప కింద నీరులాగా జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయని మేము నిరంతరం చెప్తూ ఉన్నప్పటికీ ఎవరు దీన్ని పట్టించుకోవడం లేదు. ఒకవేళ మీరు ఆలోచించండి, ఈ ఎన్ఐఏ మన భారత ప్రభుత్వం ఒకవేళ ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను ఆ రోజు వాళ్ళందరినీ పట్టుకొని దాన్ని నిషేధించకపోతే ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండేవి? ఈ బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి ఈ మరణ హోమం, ఈ కలాపం వీళ్లకు ఎలా అవకాశంగా మారేది అన్నది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనకు శత్రువులు ఎక్కడో బయట లేరు, మన దేశంలోనే ఈ శత్రువులు దాగి ఉన్నారన్న దానికి ఇదో పెద్ద నిదర్శనం. ఇప్పుడు కూడా మీరు ఆ చాప కింద నీరులాగా ఈ మొత్తం భారతదేశాన్ని ఇస్లామికీకరణం చేయడానికి, ఇస్లామిక రాజ్యంగా మార్చడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కేవలం మేం చెప్తున్నది కాదు, వాస్తవంగా వాళ్ళు ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారని స్పష్టం చేసేది. ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పింది మేము కాదు, ఎక్స్ ముస్లింలు కాదు, ఇది భారతదేశంలో ఉన్నటువంటి మన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్ఐఏ స్పష్టం చేసింది. జిహాదీల ముఖ్య ఉద్దేశం ప్రధానంగా ఖురాన్ యొక్క ఆజ్ఞలు ఇవే స్పష్టం చేస్తున్నాయి. అంతిమంగా ప్రపంచం మొత్తం మీద ఇస్లాం రాజ్యాన్ని స్థాపించే వరకు మీరు పోరాడుతూ ఉండండి అని ఖురాన్లోని పలు వచనాలు దీన్ని స్పష్టం చేస్తూ వీళ్లకు ఆజ్ఞలు ఇస్తున్నాయని మేము స్పష్టంగా చెప్తున్నప్పటికీ దాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. వీళ్ళేమో ఇస్లామిక మత ప్రచారకులేమో మేము ఇలాంటి చెప్తున్నప్పుడు వాళ్ళు ఇది ఆ సందర్భం, ఈ సందర్భం అని దాన్ని మిమ్మల్ని మభ్యపెట్టి మీ నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు మీరు చూస్తూనే ఉన్నారు. ప్రభుత్వం కనుక ఆ రోజు ఇది ఇలాంటి సంస్థను వాళ్ళు కనుక నిషేధించి ఉండకపోతే ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఆ సంస్థ ఉండేది అన్నది మీరు ఒకసారి ఆలోచించండి. మరి ఇప్పుడు ఇంకా ఇలాంటి సంస్థలు కానీ ఇలాంటి తీవ్రవాదులు ఎక్కడెక్కడ దాగి ఉన్నారు? ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి విస్ఫోటనం, పట్టుబడినటువంటి ఆ విస్ఫోటక పదార్థాలు దేనికి సూచనలు ఇస్తున్నాయి? ఒకవేళ ఈ పిఎఫ్ఐ పట్టుబడినంత మాత్రాన ఆ మొత్తం వాళ్ళ యొక్క కార్యక్రమాలు కానీ వాళ్ళ యొక్క లక్ష్యం కానీ ఆగిపోయిందని అనుకుంటే మనమే మూర్ఖులం అవుతాం. ఆ ఆలోచనలు వాళ్ళ యొక్క లక్ష్యం వైపుకు వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. దానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి తీవ్రవాదులు మన దేశంలోనే దాగి ఉన్నారన్నది కూడా వాస్తవం. కేంద్ర ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టి వాళ్లను ఏరివేసే పద్ధతి చేస్తున్నప్పటికీ ప్రతి భారతీయుడి బాధ్యత, ఎందుకంటే ప్రభుత్వాలకు కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రతి సందులోనూ ప్రతి గొంతులోనూ వాళ్ళ దృష్టి పోకపోవచ్చు. ప్రతి భారతీయుడు దీన్ని వీక్షించాలి. ఎక్కడెక్కడ ఈ చాప కింద నీరులాగా ఈ స్లీపర్ సెల్స్ ఉన్నారు, వాళ్ళు ఏ ఏ పద్ధతులను అనుసరిస్తున్నారు, ఎక్కడైనా ఎవరి మీద అనుమానం వస్తే మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు తెలియజేయడమే ప్రతి భారతీయుడు యొక్క బాధ్యత అని గుర్తించాలి. దౌర్భాగ్యవశాత్తు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఈ లిబరల్ అన్న పేరుతో వీళ్ళను సంరక్షించడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా మన ముందున్నాయి. వాళ్ళందరితో రేపు ఒకవేళ
ఎవరైతే మీరు ఈ లిబరలిజం అని ఈ మీ యొక్క ఓటు బ్యాంక్ కారణంగా వాళ్ళని ఎవరైతే మీరు సమర్థిస్తూ వాళ్లకు సహకరిస్తున్నారో మొట్టమొదట బలి అయ్యేది వీళ్లకు మీరే అన్నది మీరు గుర్తుంచుకోవాలి. మీరు మీ కుటుంబ సభ్యులే మొట్టమొదట వీళ్ళ దాష్టికానికి బలి అవుతారన్నది వాస్తవం.